నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను నిన్ను తప్పించెదను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు కూడా దేవుని మాట మనలను ధైర్యపరుస్తుంది. ఆయన అమూల్యములు అత్యధికములైన వాగ్దానములతో మనలను బలపరుస్తూ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు తోడై ఇంతవరకు నడిపించారు. ఇక మీదట కూడా నడిపించుటకు శక్తిమంతుడైన దేవుని చేతికి మనలను మనము అప్పగించుకుందాముగాక. భయానకమైన పరిస్థితులలో, ఆందోళనకరమైన పరిస్థితులు మన ఎదుట ఉండగా మన నమ్మకం దేవుని పైన మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఈ లోకములో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఇవేవి మన ఆత్మను నశింపచేయలేవు. కానీ ఆత్మను శరీరమును రెండును నశింపచేయగలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వలన మాత్రమే జరుగుతుంది. కనుక శరీరాన్ని చంపువానికి, బాధపరచువానికి, శరీర రీతిగా మనలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి భయపడక దేవుని యొక్క కృపను బట్టి ఆయన మీద నమ్మకంతో సమస్తమును చేయగలిగిన దేవుని వైపు మనం చూస్తూ ప్రతి పరిస్థితిని తాళుకోగలిగిన కృప దేవుని యొద్ద మనం పొందుకుంటూ ముందుకు కొనసాగవలెనని ప్రభు మనలను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను వాటన్నిటిలో నుండి విడిపించువాడు ఆయనే. ధైర్యము తెచ్చుకొనుడి అని సెలవిస్తున్నారు. లోకములో శ్రమ రాదు అని బైబిల్ చెప్పటం లేదు, కానీ శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి. అవును, మనకు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ధైర్యము చాలా అవసరం. క్రైస్తవులకు, దేవుని పిల్లలకు, విశ్వాసులైన బిడ్డలకు, ఆయనను అనుసరిస్తున్న వారికి ధైర్యము మెండుగా అవసరమై ఉన్నది. ఎందుకంటే భయము వలన మనము దేవుని కృపకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ధైర్యము వలన అపవాది యుక్తులను ఎదిరించగలిగిన గొప్ప అవకాశం ఉంది. కనుక ధైర్యం అనే ఆయుధమునే మనము చేపడదాము. విశ్వాసం అనే డాలును పట్టుకుందాము. ప్రతి పరిస్థితిలో దేవుని కృప కలిగి జయిద్దాము. ఆయన కృప సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని ఇచ్చారు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నేను నిన్ను తప్పించెదను నీ వాగ్దానము చేసి నీ పిల్లలైన వారిని మమ్మల్ని ధైర్యపరిచినందుకై స్తోత్రం. మిమ్మల్ని నమ్ముకొని ఉన్న నీ పిల్లలను ప్రతి పరిస్థితుల నుండి విడిపించండి, తప్పించండి, కాపాడండి, మీ కొరకు నిలవబెట్టండి అయ్యా. కృప చూపమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించండి, ఇతరులు కూడా షేర్ చేయండి. దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో ధైర్యముతో నింపి ప్రతి సమస్య నుండి, భయము నుండి తప్పించి, విడిపించి ఆయన కృపలో నిలుపునుగాక. ఆమెన్.